వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువాసకని తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా రాతి నాతిగా చేసి భూతలమున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నెరనమ్మితిని స్వామి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారం. ఎంత వేడినా గాని సొంతైన దయరాదు పంతము చేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయనా శరణాగత త్రాణ బిరుదాంకుడవుగవ కరుణించి భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః సీతాయ పతయే నమః. శ్రీరామనవమి రామతత్వము పరమార్థము జీవిత ప్రయోజనము అనేటువంటి అంశములుగా అధ్యయనం చేస్తూ ఉన్నాము. రాముని కష్టములు లోకములో ఎవరికి రాకూడదని చెప్పని లోకంలో అంటూ ఉంటారు. శ్రీరామునికి వచ్చిన కష్టములు ఎవరికి కూడా రాకూడదు అని. కనుక రాముడు అని చెప్పనంటే కష్టాలు పొందటానికే వచ్చాడా అన్నట్లుగా కూడా మనకి కనబడుతుంది. ఆయన చిన్నతనం నుంచి అరణ్యాలలో సంచరించటమే తప్ప మరొక విధానం కాదు. కాబట్టి రాముడు రామతత్వము రామధర్మములు యొక్క అంశాల మీద మనం గతంలో ముచ్చటించుకున్నాము.
రామాయణములో ఉన్నటువంటి పరమార్థ సంబంధమై ఉన్నటువంటి అంశములు, పారమార్థిక తత్వము, వాటి యొక్క విషయాల మీద మనం చర్చించుకుంటూ ఉన్నాము. సీతారామాంజనేయ సంవాదంలో కూడా రామతత్వాన్ని చక్కగా దాంట్లో చెప్పటం జరుగుతుంది. తారక యోగం సీతమ్మ వారు బోధించగా సాంఖ్య మనస్కములలో రాముని యొక్క బోధ వస్తుంది. దాంట్లో కొన్ని సందర్భాలలో కూడా రాముని యొక్క మరి తత్వాన్ని గురించి సీతమ్మ వారు తారక యోగంలో బోధించటం వస్తుంది. శ్రీరామచంద్రుడు తారక బ్రహ్మ మగుట సత్యమగు అట్టి సర్వమయుని సులభముగా గాంచు సుసూత్రమిద్దియో నా కిరింగింపవమ్మ లోకైక జనని అని ఆంజనేయ స్వాముల వారు రామతత్వాన్ని సులభముగా అర్థం చేసుకునేటువంటి యొక్క మార్గం ఏమిటో నాకు తెలియజేయమ్మా అని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. శ్రీరామచంద్రుడు తారక బ్రహ్మ మగుట సత్యమగు అన్నటువంటి యొక్క మాటకి ప్రత్యేక ఆత్మస్వరూపుడై పరగుతనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకును సమర సైఖ్యానుసంధాన సరణి ఎద్ది అది యోగంబు సదుపాయ మాంజనేయ అని ఆ రామతత్వం, పరమార్థతత్వం, బ్రహ్మతత్వాన్ని చక్కగా ప్రబోధింపజేసే విషయం మనకి సీతారామాంజనేయుల్లో చాలా చక్కగా వచ్చేటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. మరి దాంట్లో కేవలం తాత్విక సంబంధమై ఉన్న బోధ దాంట్లో వస్తుంది. ఇక్కడ కథాంశములు మనకి తెలియజేస్తూ ఆ కథలోని పరమార్థాన్ని మన ముందు మహాత్ములు ఆవిష్కరింపజేసేటువంటి విధానము. నిన్నటి రోజున విశ్వామిత్రుల వారు యజ్ఞము నిర్విఘ్నముగా నిర్వర్తింపజేసుకోవటానికి సహాయపడినటువంటి అంశాన్ని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అట్లా అందరూ కూడా విశ్వామిత్రులాగానే వారి వారి జ్ఞాన యజ్ఞములను నిర్వర్తింపజేసుకోవాల్సి ఉంటుంది. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తితే అన్నట్లుగా ద్రవ్యముతో చేసే యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము సర్వశ్రేష్టాతి శ్రేష్టము అని. అంటే జ్ఞానయజ్ఞము ద్వారానే సమస్త కర్మంతా కూడా తొలగింపబడి మోక్షాన్ని పొందే విధానం ఉంటుందనేది పరమాత్మ మరి భగవద్గీతలో తెలియజేసిన అంశము. కాబట్టి జ్ఞానయజ్ఞము అందరూ కూడా నిర్వహించే విధానములో మరి ధ్యానములో ఉన్నటువంటి వారికి నిరంతరంగా బాధ కలగజేసేటువంటి మరి తాటకి మలదోషము అని చెప్పని, ఈ మలదోషం ఉన్నంత వరకు విక్షేప ఆవరణములు అనేటువంటి మారీచ సుబాహువులు అడ్డుపడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు తలపెట్టినా ఆ ప్రకారంగా మరి ఆ ఇద్దరు కూడా వచ్చి ఆ యజ్ఞగుండంలో అశుద్ధాలను పోసి దాన్ని విఘ్నం చేసే విధానముగా మనం రామాయణంలో చూసిన అంశము. అయితే రాముని యొక్క సహకారముతో విశ్వామిత్రుడు తన యజ్ఞ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకున్నటువంటి ఉదంతముగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానయజ్ఞాన్ని జీవితంలో అనుష్ఠించాల్సి ఉంటుంది. ఆత్మయజ్ఞమును ఆచరించాల్సి ఉంటుంది. ఆత్మపూజను చేయవలెనండి నరులారమనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగవలయును తెలిసినంతట యూరకుండగ దీక్షసే సాధింపవలయును ఆత్మపూజను చేయవలెనండి అని మనకు మహాత్ములు చేసినటువంటి తత్వబోధ. అట్లా ఆత్మపూజ, జ్ఞానయజ్ఞము దాని ద్వారానే సమస్త కర్మలను తొలగింపజేసుకొని ప్రతి ఒక్కరూ కూడా స్వరూప భావాన్ని పొందాల్సి ఉంటుంది. స్వరూప స్థితి, ఆత్మస్థితి పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వారు తప్పనిసరిగా జ్ఞానయజ్ఞాన్ని చేయాల్సిందే, రెండో మార్గం లేదు. ఈ జ్ఞానయజ్ఞం యొక్క అంశాన్ని మనకు తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నము 80వ అనువాకమునందు మహాత్ములు చెప్పుకొస్తారు. నారాయణ ప్రశ్నము అనేది ఒకటి ఉన్నది, తైత్రీయంలో భాగం అది.
దాంట్లో 80వ అనువాకం అంతర్యాగాన్ని గురించి అక్కడ మహర్షులు చెప్పినటువంటి విషయం చాలా బాగా ఉంటుంది. ఈ ప్రకారముగా జ్ఞానయజ్ఞం ద్వారానే మోక్షం అనేటువంటి విషయముగా పరమాత్మ భగవద్గీతలో బోధించారు. ఈ ప్రకారముగా అంతర్యాగాన్ని నిర్వహించుకోవటానికి, జ్ఞానయజ్ఞం నిర్వర్తింపజేసుకోవటానికై ఉన్న విధానముగా అక్కడ ఒక సన్నివేశాన్ని మన ముందు ఆవిష్కరింపజేసినటువంటి విధానం. ఆ యజ్ఞ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనకుని యొక్క ఆహ్వానం మేరకు ఇక వాళ్ళు విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల సహితముగా మిథిలకు బయలుదేరినటువంటిది. అట్లా మిథిలా నగరం పోతూ ఉండగా మధ్యలో మరి గంగానది అనేటువంటిది వారికి దర్శనం ఇస్తుంది. ఆ గంగామాతకు నమస్కారం చేసుకుంటారు, భక్తిపూర్వకంగా మరి ఆమెను ఆరాధిస్తారు. ఆ సందర్భంలో విశ్వామిత్రుల వారు గంగా ఆవిర్భావాన్ని గురించి మనకు వాల్మీకి రామాయణంలో ప్రస్తావన వస్తుంది. అక్కడ రామలక్ష్మణుల సహితముగా విశ్వామిత్రుల వారు నివాసముగా ఉన్నప్పుడు మరి గంగామాత మహా ఉరుకులుగా పరుగులుగా పోయేటువంటి గంగామాత యొక్క ఉదంతమును గురించి రామ లక్ష్మణులకు స్వయముగా విశ్వామిత్రుల వారే బోధించటం జరుగుతుంది. అట్లా మరి ఆ గంగామాత వృత్తాంతం విన్నటువంటి వారికి ఎంతో పుణ్య విధానము అని చెప్పని అంటారు. వియద్గంగా, బ్రహ్మ వద్ద ఉన్నటువంటి గంగను భగీరథుడు తీసుకువచ్చి భూలోకము సస్యశ్యామలంగా చేసినటువంటి విధానముగా ఎంతో అద్భుతముగా ఆ కథాంశం ఉంటుంది. అట్లా ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు భగీరథుడు ఒక ఉదాహరణగా నిలుస్తాడు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ తన యొక్క లక్ష్య సాధనలో ఆయన నిలబడ్డటువంటి అంశము అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. అందువల్లే భగీరథ ప్రయత్నము అని చెప్పని అంటారు. ఇప్పుడు తలపెట్టాడురా, వాడి యొక్క కార్యం అంతా కూడా భగీరథ ప్రయత్నముగా ఉన్నది. అనగా సాంగ మంగళం కాందే ఎవరో కూడా తన ప్రయత్నాన్ని విడిచిపెట్టి దూరంగా పోరు. మన భర్తృహరి చెప్పుకొస్తారు, ఒక కార్యం అనేటువంటిది మరి చేయటానికి ముందుగానే కొంతమంది దాన్ని తలంచి దాని యొక్క విషయాలను గురించి అధ్యయనం చేసి భయపడిపోయి దూరంగా పారిపోతారన్నాడు. ఆ కార్యం ఆరంభం చేయటానికి ముందే భయంతో దానికి దూరంగా పారిపోయేటువంటి వారు ఒక వర్గం అన్నారు. కొంతమంది కార్యాన్ని ప్రారంభం చేసిన తర్వాత ఆ కార్య ప్రయాస పడలేక మధ్యలోనే ఆ కార్యాన్ని అక్కడ వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయేటువంటి వారు మధ్యములుగా చెప్పుకొచ్చాడు. ఉత్తములుగా ఉన్నటువంటి వారు ఆ కార్యం సబలీకృతం అయ్యేదాకా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టకుండా ఆ కార్యాన్ని సాధించే విధానం ఉన్నటువంటి వారిని ఉత్తములు అని చెప్పుకొస్తాడు. అలాంటి విధానముగా లోకంలో ఏ కార్యమైనా కానీ సఫలీకృతం చేయటానికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా మానవుడు ప్రయత్నం చేయాల్సి ఉంటుందనేటువంటి విషయంలో భగీరథుడిని ఉదాహరణగా తీసుకుని చెప్పుకుంటూ ఉంటారు. కనుక ఎప్పుడు కూడా భగీరథుడు మరి ఈ కార్య ప్రయత్నములో ఉన్నటువంటి వారికి ఆదర్శమూర్తి. భగీరథుడిని జ్ఞాపకం చేసుకుని తమ కార్యాలని ప్రారంభం చేసుకోవాల్సి ఉంటుంది. అది లోకహితార్థమై ఉన్న కార్యాలు కావచ్చు, కుటుంబ సంబంధమై ఉన్న వ్యవహారములు కావచ్చు, పారమార్థిక సంబంధమై ఉన్నటువంటి ధ్యాన ప్రక్రియ కావచ్చు, ఏదైనా కానీ ఎట్లా భగీరథుడు తన యొక్క ప్రయత్నం ద్వారా అన్నిటిని సాధించాడు. ముందుగా మరి బ్రహ్మదేవుని ఉద్దేశించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. నాయన ఏం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, మీ యొక్క లోకంలో ఉన్నటువంటి గంగామాతను మా భూలోకానికి పంపించమని చెప్పని ప్రార్థించాడు. సరే నాయన, నాకేం అభ్యంతరం లేదు, గంగామాతను ఉద్దేశించి తపస్సు చేయి, ఆమె అంగీకరిస్తే నాకేం అభ్యంతరం అని చెప్పి అన్నాడు. తిరిగి మరలా భగీరథుడు గంగామాతను ఉద్దేశించి తపస్సు ఆరంభం చేస్తాడు. అట్లా చాలా కాలం ఘోరంగా తపస్సు చేసిన తర్వాత అప్పుడు కనికరించి అమ్మవారి ప్రత్యక్షమైంది. నాయన ఏమిటి కోరిక అని చెప్పాను. అమ్మ, నువ్వు భూలోకానికి రావాలమ్మా అని చెప్పిన అన్నాడు. నేను భూలోకానికి వచ్చినట్లయితే భూమి తట్టుకోలేదు, పాతాళలోకానికి పోతుంది. నన్ను ధరింపగలిగేటువంటి మహాదేవుడు సర్వేశ్వరుడు ఆయన అంగీకరిస్తే నేను భూలోకానికి వస్తా అని చెప్పని అన్నది.
మళ్ళా పరమశివుని మెప్పించడానికి తపస్సులో కూర్చున్నాడు. మరలా ఎంతో కాలం తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు, అనుగ్రహింపజేసుకున్నాడు. స్వామి మన గంగామాతను మీరు భరించాలి, ఆమెను పంపాలి మాకు భూలోకానికి అని చెప్పని అంటే అట్లా పరమశివుని యొక్క అంగీకారం పొందాడు. ఇన్ని విధాయకాలుగా ఆయన గారు చేసినటువంటి ప్రయత్నం చివరికి గంగామాత మహావేగముగా వచ్చి పరమశివుని జటాజూటం మీద పడి ఆ జడలలో ఆమె బంధింపబడింది. తర్వాత భగీరథుని యొక్క ప్రార్థన అనుసరించి ఆ పరమశివుడు 6 పాయలుగా గంగను ఆ విధంగా వదలటం జరుగుతుంది. ఒక పాయ మరి భగీరథుని వెంబటే ఆమె ఉరుకులతో పరుగులతో వస్తూ ఉంటుంది. మహావేగముతో రథం మీద పోతూ ఉంటే భగీరథుడు రథం యొక్క గాడి, చక్రం యొక్క గాడి ఆ గాడిలో ప్రవహించింది కాబట్టి ఆమెను గంగా అనే పేరుగా పిలిచారు. మందాకిని అన్నారు. గంగా ఎందుకన్నారని చెప్పనంటే ఆ భగీరథుని యొక్క రథం పోతూ ఉన్నప్పుడు ఆ చక్రం యొక్క గాడి ఏదైతే ఉన్నదో ఆ గాడిలో ప్రవహించింది కాబట్టి ఆమెను గంగా అని పేరుగా పిలిచారు. కొంతలేకపోయిన తర్వాత చూస్తే గంగ లేదు, కనపడటం లేదు. ఏమైందా అని చెప్పిన విచారణతో వచ్చాడు. దారి మధ్యలో ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ మహాత్ముడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకు వద్ద వచ్చి నమస్కారం చేశాడు. స్వామి ఇట్లా గంగ నా ఎమ్మటే వస్తూ ఉన్నది, ఏమైందని చెప్పి అన్నాడు. లేదయ్యా మా ఆశ్రమాన్ని ముంచెత్తబోతా ఉంటే మరి ఆశ్రమ వాసులను కాపాడటానికి ఆ గంగామాతను నేను స్వాహా చేసేసుకున్నాను అన్నాడు. మొత్తం ఆశమనం చేసేసుకున్నా, స్వాహా చేశా అన్నాడు. అయ్యో స్వామి చాలా కాలంగా తపస్సు చేసి మా పితరులు పూర్వీకులందరూ తపస్సు చేసి వాళ్ళకి అనుగ్రహం కలగక వాళ్ళ అసూలు బాసి వెళ్ళిపోయారు. తర్వాత నా వంతుకుని తపస్సు చేసుకుంటూ అందరి దేవతలను మెప్పించి చివరికి గంగను మా పితరులకు సద్గతి ప్రాప్తింపజేసే ఉద్దేశం తీసుకుపోతూ ఉన్నా. కాబట్టి ఈ ప్రకారంగా మీరు ఆమెను మరి ఈ విధంగా స్వాహా చేయటం అని చెప్పన్న విషయం మీద ప్రార్థించగా నాయన ఏ ప్రార్థన చేసినా కానీ ఉపయోగం లేదు. ఉదరంలోకి పోయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం లేదే. ఒకవేళ వచ్చినా అశుద్ధం అయిపోతుంది. అశుద్ధం నీకెందుకు, వెళ్ళిపోమని చెప్పిన అన్నాడు. పరిపర విధాయకాలు ప్రార్థించగా అప్పుడు ఆయన యొక్క ప్రార్థనలు విన్నటువంటి వాడే కనికరించి ఏ యొక్క బ్రహ్మోపదేశానికి గాయత్రి మహామంత్రోపదేశాన్ని కుడి చెవి పవిత్రమై ఉన్నదో అలాంటి కుడి చెవి నుంచి ఆయన గారు వదిలిపెడతాడు గంగను. అట్లాగా ఆ మహర్షి యొక్క కుడి చెవి నుంచి మళ్ళీ ఎలువడి ప్రవహించింది కాబట్టి అక్కడి నుంచి ఆమె గారికి జకును మహర్షి యొక్క కుడి చెవి నుంచి ఆమె గారు వెలువడటానికి కారణముగా జాహ్నవి అనేటువంటి పేరు గాంచింది. అనగా జకును మహర్షి యొక్క పుత్రికగా పేరుగాంచి ప్రవహించింది జాహ్నవి నదిగా. ఆ ప్రకారం ఎన్నో కష్టములు పడి చివరికి తన పితరులకు సద్గతిని ప్రాప్తించిన విధానముగా అనేటువంటి యొక్క అంశాన్ని రామచంద్రమూర్తికి విశ్వామిత్రుల వారు తెలియజేసినటువంటి విధానము గంగావతరణ, గంగా నది అన్నారు. అట్లాగా మరి సమస్త తన యొక్క సగర 10,000 మంది పుత్రులు మరి కపిల మహర్షి కంటి మంటకు వాళ్ళు భస్మరాసులైపోగా వాళ్ళను సద్గతిని పొందింపజేయటానికి భగీరథుడు తీసుకొచ్చినటువంటి విధానమే గంగా నది అని. అదే భావనతో ఎప్పుడు కూడా అందరూ అక్కడ గంగా నదిని సేవించుకుంటూ ఉన్నటువంటిది. సమస్త మానవుల పాపాలను పోగొట్టి సద్గతిని ప్రాప్తింపజేసేటువంటి విధానముగా ఆ గంగామాతను కొనియాడుతూ సమస్త భారతీయులు ఆ గంగామాత వద్దకు పోయి స్నానాలు ఆచరించి పుణ్యస్నానాలు ఆచరించి మా సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయేటువంటి విధానముగా సంతృప్తిని చెందుతున్నటువంటి విధానము. అంత పుణ్య నదిగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క నదిగా లోకమంతా కొనియాడబడుతున్నటువంటి గంగా నది. అట్లాగా మహాత్ములు కూడా తపస్సు అంతర్ముఖులై తపస్సు ఏ యొక్క బ్రహ్మలోకం ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చ దేవి యదా సుఖం స్తుతో మయా వరదా వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతం బ్రహ్మలోకం. మన గాయత్రి మహామంత్రం బోధిస్తూ ఉన్నది.
అట్టి బ్రహ్మలోకం అనగా బ్రహ్మమున్నటువంటి యొక్క లోకం బ్రహ్మలోకం అని చెప్పని, అట్టి ఆ బ్రహ్మలోకములో ఉన్నటువంటి జ్ఞాన గంగను తీసుకురావటం కూడా చాలా గొప్ప ప్రయాసతో చేరి ఉన్నటువంటి విధానం. కాబట్టి భగీరథుడు ఈ ప్రకారం తపస్సు చేశాడు, మహా ఘోరముగా, మహా పట్టుదలగా. అట్లాగా మహాత్ములు కూడా అట్టి తపస్సునే వాళ్ళు శీలిస్తూ ఉన్నారు. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి పంచకోశములు అధిగమించి తురియ యోగ సమాధిని పొంది, ఆ తురియ యోగ సమాధిలో మరి ఆ బ్రహ్మము యొక్క సమీపములో ఉన్నటువంటి ఆ జ్ఞానధార, వియద్గంగా జ్ఞానధార, సమస్త మానవాళిని పునీతం చేసేటువంటి గంగా, జ్ఞాన గంగా అనగా మనం ఏ యొక్క కాశీలో స్నానం చేస్తూ ఉన్నామో ఆ గంగామాత అనుగ్రహంతో మన శరీరంలో ఉన్న మాలిన్యాలు పోతాయి, శరీరానికి చక్కటి ఆరోగ్యం చేకూరే అవకాశం ఉన్నది. అంతవరకే. మరి లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహం, ఆ సూక్ష్మదేహం అనేక జన్మలుగా మాలిన్యమును పొంది ఉన్నటువంటి విధానం. మరి ఆ మాలిన్యాలు పోవాలంటే ఎట్లా? శరీరం యొక్క రుగ్మతలుగా ఉన్నటువంటి యొక్క మాలిన్యములు పోవాలంటే భగీరథుని యొక్క ప్రయత్నంతో వెలువడ్డటువంటి యొక్క గంగ, వియద్గంగ వల్ల, ఆ మందాకి నది వల్ల, జాహ్నవి ఆమె అనుగ్రహముతో మన శారీరక సంబంధమై ఉన్నటువంటి సమస్త దోషాలు పోగొట్టుకుని ఈ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని సమకూర్చే విధానముగా చక్కగా స్నానాలు ఆచరిస్తూ ఉన్నాం. ఇది బాగానే ఉన్నది. మరి సూక్ష్మ దేహాన్ని పవిత్రపరిచేటువంటి జ్ఞానగంగ అది ఎట్లా వస్తుంది? దానికి కూడా తపస్సు చేయాలి. తపసా కిల్బిషం హంతి విద్యా తపోభ్యాం పోతాత్మా అన్నారు. విద్యా తపోభ్యాం పోతాత్మా, అనేక జన్మల యొక్క మాలిన్యమంతా కూడా పోయే విధానముగా చేసేటువంటి ఏ యొక్క జ్ఞాన గంగ ఉన్నదో అది రావాలని చెప్పనంటే తపస్సును శీలించాలి. ఎలాంటి తపస్సు అంటే భగీరథుడు ఎలాంటి పట్టుదలగా చేశాడో, పట్టు పట్టరాదు పట్టి ఇడువరాదు పట్టినేని బిగియ పట్టవలెను పట్టు విడుట కన్న పరగ చొచ్చుట మేలు అన్నట్లుగా మరి ఇది కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. భగీరథుడు ఎంత ప్రయత్నం చేశాడో అట్లాగే ఈ ధ్యాన అంశములో కూడా అలాంటి యొక్క ప్రయత్నమే ఇక్కడ కూడా చేరి ఉన్నది. ఇది కూడా సామాన్యమై ఉన్నటువంటిది కాదు. బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః. బహవః జ్ఞాన తపస, బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా పూతా పవిత్రులై మద్భావం ఆగతాః, మద్భావం నా యొక్క ఉనికిని, ఆ బ్రహ్మలోకాన్ని, బ్రహ్మధామాన్ని చేరినటువంటి యొక్క విధానము, అట్టి ఆ బ్రహ్మధామమును, కైవల్య ధామమును చేరినటువంటి వారి ద్వారానే ఈ ఉపనిషద్వాణి, గీతావాణి, జ్ఞాన గంగవాణి అనేది వెలువడుతుంది. అందువల్ల దీన్ని సమాధి భాష అన్నారు. మహాత్ములు త్రిదేహములు దాటి మహాకారణము ద్వారా బ్రహ్మమును అవలోకన చేయటం కారణముగా అక్కడి నుంచి జాలువారినటువంటి ఆ యొక్క ఆ సాహిత్యమును సమాధి భాష అన్నారు. మనం మాట్లాడుకునేది లౌకిక భాష. రామాయణ భాగవతాదులు పారలౌకిక భాష, ఉపనిషత్తులు జ్ఞానగంగ సమాధి భాష. కనుక అది యోగ సమాధి నుంచి జాలువారేటువంటి జ్ఞానగంగ. మహాత్ములు అక్కడి నుంచి ఆ ప్రవాహాన్ని తీసుకొస్తా ఉన్నారు. మహాత్ములు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి యోగ సమాధిని పొంది అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి జ్ఞానతత్వం, జ్ఞానబోధ సమాధి భాష. అలాగా వెలువడేటువంటి యొక్క జ్ఞాన గంగలో అందరూ కూడా స్నానం చేయాల్సి ఉంటుంది. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధరు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా, విమల నిర్మలమై ఉన్నటువంటి గంగ, జ్ఞాన గంగ, ఉపనిషద్ గంగ, భగవద్గీత గంగ, బ్రహ్మసూత్రాల గంగ, ఇవన్నీ కూడా గంగ యొక్క పాయలే.
అనేక పాయలుగా ఉన్నటువంటిది జ్ఞానగంగ. మహర్షుల ద్వారా వెలువడేటువంటి వివేక చూడమని, మహావేగ దర్పణం, ఉపదేశ సహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, వృత్తి ప్రభాకరం, వృత్తి రత్నావళి ఇత్యాది జ్ఞానగంగ దారాలు ఎన్నో ఉన్నాయి. మహాత్ముల నుంచి వెలువడినటువంటి జ్ఞానగంగ దారాలు. అలాంటి ఆ వాటి యందు పుణ్య స్నానాలని ప్రతి ఒక్కరూ కూడా శీలించాలి. సూక్ష్మ దేహముతో స్నానం చేయాలి. స్థూల దేహముతో స్నానం చేస్తూ ఉన్నాము, అదే మనకి పరమార్థముగా భావించుకుంటూ ఉన్నాము. దాని ద్వారానే ధన్యులమయ్యామని చెప్పి భావించుకుంటూ ఉన్నాము. సరైనటువంటి యొక్క తాత్విక అవగాహన లేని కారణంగా మనకి భావం ఏర్పడుతుంది. మేము తరించాం, పునీతులమయ్యాం, ధన్యులమయ్యాం, మోక్షధామాన్ని చేరుకుంటాం అనేటువంటి విధానముగా కేవలం మరి గంగా స్నానం చేసినంత మాత్రంతోనే మానవులు భావించుకుంటున్నారు అని చెప్పనంటే వాళ్లకు సరైనటువంటి యొక్క అవగాహన లేని కారణంగా. కాబట్టి ప్రకారముగా మనకు స్థూల దేహము ఉన్నది, సూక్ష్మ దేహము ఉన్నది. భగీరథుని యొక్క ప్రయత్నం ద్వారా వెలువడ్డటువంటి యొక్క ఆ గంగలో స్థూల దేహం వరకు స్నానం చేసే అవకాశం ఉన్నది. సూక్ష్మ దేహం స్నానం చేసే అవకాశం లేదు, స్థూల దేహం వరకే. అందువల్ల స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కానీ సూక్ష్మ దేహము అనే దానిని గంగలో స్నానం చేయాలంటే అది మహాత్ముల యొక్క వాగ్ద్వారము కుండా వెలువడేటువంటి సరస్వతి జ్ఞాన గంగ. దాని యందు ఎప్పుడూ కూడా జిజ్ఞాసువులు స్నానం ఆచరిస్తూ ఉంటారు. అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద రూపోహం అహమేవాహమవ్యయం అహం అసంగోహం. ఇది నిరంతరము పునః 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 ఎప్పుడు కూడా దీంట్లో స్నానం చేస్తూ ఉండాలి. ఈ గంగలో స్నానం చేయాలి. ఎందుకంటే ఆ సూక్ష్మ దేహంలో చేరిపోయి ఉన్న మాలిన్యాలు జన్మయి కాదు కదా, అనేక జన్మలుగా సూక్ష్మ దేహంలో మాలిన్యాలు చేరిపోయాయి. మన స్థూల దేహం అని చెప్పారంటే ఈ జన్మ వరకే ఈ మాలిన్యాలు, ఆ దేహం పోయిందంటే మొత్తం పోతాయి. ఆ దేహం ఉన్నంత వరకే, స్థూల దేహం ఉన్నంత వరకే స్థూల దేహ సంబంధమై ఉన్న మాలిన్యాలు అంతవరకే ఉంటాయి. కానీ మరి సూక్ష్మ దేహము అని చెప్పారంటే అనేక జన్మలుగా అది ఒక్కటే ప్రయాణం చేస్తూ ఉంది మనతో. అనేక జన్మలుగా ప్రయాణం చేసే సూక్ష్మదేహంలో సంచితాదులు దండిగా మెండుగా చేరిపోవటం కారణముగా దాన్ని కడగటానికి చాలా మరి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ప్రయాస వహించాల్సి ఉంటుంది. కాబట్టి రోజువారీగా మనం జ్ఞాన గంగలో స్నానం చేసినట్లయితే మరి యొక్క సూక్ష్మదేహ సంబంధమై ఉన్న మాలిన్యాలు తొలగిపోయే అవకాశం అనేది ఉన్నది. కనుక అట్టి ఈ గంగను పట్టుకొచ్చింది ఎవరని చెప్పారంటే భగీరథులు లాంటి మహానుభావులు ప్రయత్నం ద్వారా అంతర్ముఖులై యోగ సమాధిని గాంచి అక్కడి నుంచి ఆ జ్ఞాన గంగను యోగ సమాధి భాషని తీసుకొచ్చారు. కాబట్టి ఈ జ్ఞాన గంగలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు పోయే విధానం ఉంటుంది. కనుక విష్ణు పాదోద్భవ గంగా అన్నారు. గంగ అనగా కాశీలో ప్రవహించేటువంటి గంగామాతను విష్ణు పాదోద్భవ గంగా అన్నారు. అటనే శ్రీమన్నారాయణుని యొక్క ముఖ కమలము నుంచి వెలువడ్డటువంటిది గీతా జ్ఞాన గంగ అన్నారు. ఆమె పాదాల నుంచి పుట్టింది, ఈమె ముఖ కమలము నుంచి పుట్టింది. కనుక మరి పాదాల నుంచి పుట్టినటువంటి యొక్క ఆ యొక్క గంగ మన యొక్క స్థూల దేహాలను పవిత్రం చేసే విధానము, ముఖ కమలము నుంచి పుట్టినటువంటి గీతా గంగ మన యొక్క సూక్ష్మ దేహాన్ని పరిశుభ్రపరచి కారణదేహాన్ని తొలగింపజేసి బ్రాహ్మీ అనుభవాన్ని పొందింపజేస్తుంది. అది కనుక ఒకటేమో పాదోద్భవ గంగ, మరొకటి ముఖ కమలమునందు పుట్టినటువంటి జ్ఞాన గంగ. అందుచేత మరి యొక్క స్థూల దేహాన్ని పవిత్రం చేసుకోవాలి, దాంతోపాటు సూక్ష్మ దేహాన్ని కూడా పవిత్రపరుచుకోవాలి. కనుక సూక్ష్మ దేహాన్ని పవిత్రపరుచుకునేటువంటి మార్గం లోకంలో చాలామందికి తెలియదు. ఎందుకంటే చాలా వరకు అందరూ స్థూల దేహమే నేననే భావంతో ఉండిపోయారు.
స్థూల దేహం అంటే నేను, ఇది కనబడేటువంటి యొక్క పార్థివ దేహమే నేను అనేటువంటి దేహ సంబంధ భావనే లోకంలో చాలామందికి ఉన్నటువంటి విధానము. ఏ కొద్ది మందికో ఈ స్థూల దేహం నేను కాదు, నేను కేవలం సచిదానందమై ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి యొక్క భావన లోకంలో కొద్ది మందికి మాత్రమే వస్తుంది. ఆ గురు శుశ్రూష చేసి గురువు ద్వారా తాత్విక అంశములను అధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే అలాంటి ఆ యొక్క ఆత్మభావన వస్తుంది. కాబట్టి అంటే ఆత్మోన్నతిని పొందాలన్న అపేక్షతో ఉన్నటువంటి వారు మాత్రమే నిరంతరముగా మహాత్ములను వెలువడేటువంటి ఆ జ్ఞాన గంగలో వాళ్ళందరూ కూడా స్నానం చేస్తూ ఉన్నారు. అది కాబట్టి వేద రాసులన్నీ కూడా ఈశ్వరుని ద్వారా వెలువడ్డటువంటివి. కాబట్టి ఈశ్వరవాణి అన్నారు. వేద వాంగ్మయాన్ని ఈశ్వరవాణి అన్నారు. ఈశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నారు. అందువల్ల ఈ ప్రకారముగా మహాకారణాత్మికమై ఉన్నటువంటి ఈశ్వరుని నుంచే ఈ వేదవాక్కులన్నీ కూడా వెలువడేటువంటి విధానం. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వై అహం వేద వేద్య అని పరమాత్మ అంటాడు. వేదైశ్చ సర్వై అహం వేద వేద్య, సమస్త వేదవాంగ్మయం అంతయు కూడా నా నుండి వెలువడుతుంది అన్నారు. కాబట్టి అటు సర్వేశ్వరుడుగు మహాకారణము నుండే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనకి ఈ యొక్క శబ్ద బ్రహ్మం అనబడేటువంటిది వెలువడుతుంది. కాబట్టి అట్టి శబ్ద బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి ఆ జ్ఞాన గంగలో స్నానం చేయగలిగితే సూక్ష్మ దేహములు పవిత్రమై వాళ్ళు బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందటానికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది. కనుక కాబట్టి ఇక్కడ గంగ అనేటువంటి యొక్క అంశం వచ్చినప్పుడు కేవలం పార్థివ దేహం వరకు మాత్రమే పరిమితం కాకుండా ఈ స్థూల దేహమే కాదు, లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహము దాన్ని ముఖ్యముగా మనం పవిత్రపరుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్థూల దేహం అనేది ఈ జన్మ వరకు పరిమితమై ఉన్నటువంటి యొక్క వస్తువు. పోతుంది, కొద్ది కాలం ఉండి వెళ్ళిపోతుంది, రెప్పపాటు కాలంలో ఉండి వెళ్ళిపోతుంది. కానీ ఎల్లకొండగా మనతో పాటే అంటిపెట్టుకుని ప్రయాణం చేసేది సూక్ష్మదేహం. స్థూలదేహం రెప్పపాటు కాలం, రెప్ప వాలిందా వెళ్ళిపోతుంది, శ్వాస ఆగిందా వెళ్ళిపోతుంది. కానీ సూక్ష్మదేహం ఆ విధంగా పోయేదిగా లేదు. జన్మ జన్మాలుగా జీవుడితో ముడిపడి ఉన్నటువంటి వస్తువు సూక్ష్మదేహం. కనుక దాంట్లో చేరి ఉన్న మాలిన్యాలు మరి ఆ జీవుడితో పాటు ప్రయాణం చేస్తాయి. కాబట్టి అట్టి ఆ యొక్క సూక్ష్మదేహాన్ని మహాత్ముల ద్వారా వెలువడేటువంటి మరి జ్ఞాన గంగ, ఉపనిషద్ గంగ అనేటువంటి గంగామాత ప్రవాహములో స్నానాన్ని ఆచరించాల్సి ఉంటుంది. కాబట్టి మనకెక్కడ ఈ గంగావతరణ అనేటువంటి యొక్క అంశాన్ని పారమార్థికముగా ఇటు సూక్ష్మదేహాన్ని పవిత్రపరుచుకోవటము అని చెప్పని, వ్యావహారికముగా స్థూల దేహాన్ని పవిత్రపరుచుకోవటము అని చెప్పని. కాబట్టి స్థూలదేహము ఆరోగ్యవంతంగా ఉండాలి, సూక్ష్మదేహము కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే స్థూలదేహముతో మరి ఈ యొక్క నిండా నూరేళ్ళు ఉన్నటువంటి కాలమానాన్ని గడుపుకుంటూ పోవాలి. కాబట్టి స్థూలదేహం అనేది కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే విధానమే ఉండాలి. అట్లాగా మరి మోక్ష విషయంలో సూక్ష్మదేహం కాబట్టి ఆ సూక్ష్మదేహము కూడా పవిత్రముగా ఉండే విధానముగా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గంగా అనేటువంటి యొక్క అంశాన్ని ఇటు వ్యావహారికముగా ప్రవహించే గంగ, అటు పారమార్థికముగా ప్రవహించే గంగ. వ్యావహారికముగా ప్రవహించే గంగ స్థూల దేహాలను పవిత్రపరుస్తుంది. పారమార్థికముగా ప్రవహించేటువంటి గంగ సూక్ష్మదేహాన్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి అటు సూక్ష్మదేహం పవిత్రమైనట్లయితే వాళ్ళ జీవితం ధన్యత చెందే అవకాశం ఏర్పడుతుంది. ఇది గంగావతరణం యొక్క అంశాన్ని మనకి రామాయణమునందు మిథిల నగరానికి పోతున్న సందర్భంలో రామలక్ష్మణులకు విశ్వామిత్రుల వారు చక్కగా బోధించేటువంటి అంశం. దాంట్లో ఇంక ఉపాఖ్యానములు, ఇతిహాసాలు చాలా నడుస్తూ ఉంటాయి. ప్రధానముగా సాగేటువంటి విధానము మరి గంగావతరణ. ఆ తర్వాత మరి రామలక్ష్మణుడు నడుస్తూ ఉండగా మరి రాముని యొక్క అనుగ్రహముతో
మరి కేవలం ఒక మట్టి బారి అనగా దురితమై ఉన్నటువంటి అహల్యను ఆయన పావనం చేసినటువంటి విధానము గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో వచ్చేటువంటి యొక్క అంశం. మరి జీవుడు కూడా అనేక జన్మలుగా మాలిన్యములు పడి ఉన్నటువంటి వాడు కాబట్టి అట్టి ఆ జీవుడు పవిత్రుడు కావాలని చెప్పనంటే రామపాదాన్ని సోకినప్పుడే అనేక జన్మలుగా మాలిన్యములతో నిండి ఉన్నటువంటి జడాత్మికమై ఉన్నటువంటి ఆ జీవుడు కూడా పవిత్రంగా అయ్యేటువంటి విధానము ఇక్కడ అహల్య శాప విమోచనం అనేటువంటి యొక్క అంశము. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులతో మిథుల నగరం చేరుకోవటము, మిథుల నగరంలో ఉన్నటువంటి శివధనుర్భంగం చేయగలిగితేనే మరి ఆ సీతను పరిణయమాడేటువంటి విధానం ఏర్పడుతుంది. కాబట్టి అట్లాగా రాముడు శివధనస్సును ఎక్కుపెట్టి దాన్ని ఎరవటముతో సీతారాముల కళ్యాణం మహావైభవపేతముగా ఎంతో కళ్యాణదాయకంగా కన్నుల పండుగగా జరిగినటువంటి విధానము అది సీతా కళ్యాణ మహోత్సవ కార్యక్రమముతో మరి అందరూ కూడా ఆనందపడేటువంటి అంశము. ఇక్కడ పారమార్థికముగా చూసినట్లయితే మన గతంలో చెప్పుకున్నాము, శాంతి విదేహ సుత సహచారి, శాంతి విదేహ సుత, విదేహ చక్రవర్తి పుత్రిక శాంతి అన్నారు. పరమశాంతి అనగా బ్రహ్మమనగా రాముడు అని చెప్పన్నప్పుడు సత్యజ్ఞానానంద శరీరి, సత్యము జ్ఞానము ఆనందమే స్వరూపముగా ఉన్నటువంటి ఆ సచిదానందత్వములే శరీరముగా కలిగి ఉన్నటువంటి రాముడు అని చెప్పేసి అని, పరమశాంతియే సీతమ్మ అని చెప్పాలి. ఇరువురికి ఉన్నటువంటి యొక్క అనుబంధమే సీతారాముల కళ్యాణము అని చెప్పి అది రావటానికి మధ్యలో ఉన్నటువంటి యొక్క అంశము శివధనుర్భంగం చేయగలిగితేనే సీతారాముల చేరిక, సీతారాముల కళ్యాణము, లోక కళ్యాణము జరిగే విధానము అన్నారు. ఇట్లా కావ్యార్థము ఉంటుంది, దాంట్లో పారమార్థిక అంశము ఉంటుంది. ఒకటేమో లక్ష్యార్థము అన్నారు, లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థము అని చెప్పి అంటారు. ఆ లక్ష్యార్థం బ్రహ్మమును సూచిస్తుంది, వ్యావహారిక అర్థం జీవన గమనాన్ని సూచిస్తుంది. అందువల్ల ఎక్కడ మరి పారమార్థికంగా చూసినట్లయితే శివధనుర్భంగం, ఈ శివధనస్సు అనేటువంటి దానికి కూడా ఉదంతములు చెప్పుకొచ్చారు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం తలపెట్టాడు. ఆ నిరీశ్వర యాగానికి త్రిమూర్తులు తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళారు. నిరీశ్వర యాగం అంటే ఈశ్వరుని ప్రమేయం లేకుండగా, ఈశ్వరునికి ఆహుతులు సమర్పించకుండగా, ఈశ్వరుని యొక్క మాటే ఉచ్చారణ లేకుండగా, ఈశ్వరుని మీద ఉన్నటువంటి యొక్క ద్వేషముతో, పరమశివుని మీద ఉన్నటువంటి ద్వేషముతో ఏర్పాటు చేయబడ్డటువంటి దక్ష యజ్ఞము అన్నారు. దక్షుడు చతురత్వం వహించాడు పరమశివుని మీద. తత్కారణంగా నిరీశ్వర యాగాన్ని తలబెట్టాడు. ఆ నిరీశ్వర యాగానికి మరి సతీదేవి కూడా వచ్చింది, అవమానానికి గురయ్యింది. పరమశివుని యొక్క నింద వినలేక ఆయన ఎంత చెప్పినా వారించినా కూడా మరి కాదని వచ్చినటువంటి విధానానికి ఫలితం పొందినట్లుగా ఆమె గారు అవమానానికి గురై చివరికి అసూలు బాసి శరీరాన్ని సాలించిన అంశము దక్ష ప్రజాపతి చేసేటువంటి యజ్ఞ కార్యక్రమంలో. ఆ వార్త విన్నటువంటి పరమశివుడు మరి దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేయమని చెప్పేసి అని వీరభద్రుని పంపటము, ఆ ప్రకారముగా ఆ శివధనస్సు ద్వారా మరి ఆ దక్ష యజ్ఞం అంతా కూడా ధ్వంసమైపోయిన విధానము. ఆ తర్వాత మరి ఆ శివధనస్సు దేవతలు ప్రార్థించి పరమశివుని తీసుకోవటము. అట్టి ఆ దేవతలు మిథిలా నగరాన్ని పరిపాలించేటువంటి మరి రాజుకి ఆ ధనస్సుని అర్పించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఆ నగరంలోందే ఆ యొక్క శివధనస్సు అనేది ఉంటుంది. దేవరాతుడు అనేటువంటిది ఆయన పేరు. దేవరాతుడు దేవుని యందు రమించేటువంటి వాడు కాబట్టి దేవరాతుడు అని చెప్పని
ఆయనకు ఈ శివధనస్సు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగా వంశ పారంపర్యముగా అక్కడే ఆ శివధనస్సు ఉంటుంది. ఆ శివధనస్సు ఎక్కువ పెట్టి ఎవరైతే ఇరుస్తారో వారికి మాత్రమే సీతనిచ్చి వివాహం చేస్తామనేటువంటి ప్రకటనతో ఎంతోమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా చివరికి కుదరక రాముని చేతిలో ఆ శివధనస్సు భంగం అవుతుంది. దాని శివధనుర్భంగము అన్నారు. ఇది ఒక పారమార్థికంగా చూసినట్లయితే శివధనస్సు అని చెప్పి అన్నప్పుడు మనలో ఉన్నటువంటి మహాకారణాత్మికమై ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మికమై ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా రేచక పూరకములుగా సోహముగా హంస సంచారముగా ఉన్నటువంటి దానినే శివధనస్సు అనేటువంటి అంశం. పరమశివుడు మనలో మహాకారణమునందు ఉన్నటువంటి విధానం. మహాకారణములో శివతత్వం ఉన్నది, నేత్రమునందు జీవతత్వం ఉన్నది. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, 3 దేహాల జీవితం. నేత్ర స్థలమునందు కారణదేహాన్ని చెప్పినప్పుడు ఆ కారణదేహోపాధిగా ఉన్నటువంటి వాడే జీవుడు. కాబట్టి జీవత్వము అనేది స్థూల దేహోపాధి వల్ల రాలేదు, సూక్ష్మదేహ ఉపాధి వల్ల రాలేదు. కారణదేహ ఉపాధితో ఈ జీవత్వం అనేది ఏర్పడింది. కనుక జీవుని యొక్క స్థలం ఎక్కడ అని చెప్పానంటే కారణ అగ్ని స్థలము, నేత్ర స్థలము నందే జీవుని స్థానం చెప్పటం అనేది ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈశ్వరుడు అని చెప్పినప్పుడు మహాకారణము 4వ స్థానములో ఉన్నటువంటి మహాకారణమే ఈశ్వరుడు. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. కూటస్థ అక్షర ఉచ్యతే, కూటస్థుడై ఉన్నటువంటి అక్షరుడు మహాకారణ స్థలము అని చెప్పని. అంటే ఆ మహాకారణమునందే సర్వేశ్వరుణ్ణి మహాత్ములందరూ కూడా ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులై అందరూ కూడా బ్రహ్మములోకి వెళ్ళిపోయారు. ఈశ్వరానుగ్రహమును పొంది ఉన్నటువంటి వారు మాత్రమే బ్రహ్మమునందు ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. ఈశ్వరానుగ్రహము లేకుండా పోయే అవకాశము ఎవరికీ లేదు. మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే అని గీత కూడా చెబుతూ ఉన్నది. కాబట్టి శుద్ధ బ్రహ్మములోకి పోవాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు ఈశ్వరుని యొక్క అనుగ్రహముతోనే, ఈశ్వరుని ద్వారానే పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మహాకారణమునందు ఉన్నటువంటి ఆ యొక్క దానిని మహాకారణాన్ని ఈశ్వరత్వము అని చెప్పని అంటారు. కనుక ఈశ్వరాంశగా చేరి ఉన్నటువంటిది సోహం, అవే శివధనస్సు. దాన్నే ప్రణవము అన్నారు, ఓంకార ధనస్సు అంటారు. ప్రణవో ధను శరః ఆత్మా, ప్రణవో ధను శరః ఆత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్దవ్యం, అప్రమత్తేన వేత్తవ్యం శరవంతన్మయో భవేత్ అని మనకు ముండకోపనిషత్తులో ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రణవో ధను అన్నారు. ప్రణవమే ధనస్సు, లేదా ప్రణవము అని చెప్పనంటే మహాకారణమే ప్రణవము. అది అర్ధమాత్ర. మహాకారణం అంటే అర్ధమాత్ర. అర్ధమాత్ర అక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక అని ఉత్తర గీత. అర్ధమాత్ర ఎందువలంటే అకార మాత్ర, ఉకార మాత్ర, మకార మాత్ర, ఈ 3 ఆపో స్థలము, ఆకాశ స్థలం, అగ్ని స్థలం. అనగా స్థూల దేహమునందు అకార మాత్ర, సూక్ష్మ దేహమునందు ఉకార మాత్ర, కారణదేహమునందు మకార మాత్ర, మహాకారణమునందు అర్ధమాత్ర అంటారు. అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక, ఇన్ని పదాలు అక్కడ వాడటం జరిగింది. అంటే మహాకారణ స్థలమునందు ఉన్నటువంటి ఈశ్వరత్వము, అంటే ఆ ఈశ్వరుని యొక్క చేతిలో ధరింపబడి ఉన్నటువంటి శివధనస్సు, అదే మహాకారణమగు శివధనస్సు. సోహం అనేదే శివధనస్సు.
అది శివుని యొక్క చేతిలో ధరింపబడి ఉన్నటువంటి శివధనస్సు అన్నారు. జీవధనస్సు కాదు, శివధనస్సు అది. ప్రణవో ధను శరః ఆత్మ అని అంటూ ముండకోపనిషత్తులో అట్టి ఓంకారాత్మికమై ఉన్నటువంటి మహాకారణాత్మికమై ఉన్నటువంటి సోహం అనబడేటువంటి శివధనస్సులో శరః ఆత్మ అనగా ఆత్మ అంటే మనస్సు, ఆ మనస్సుని శరమును అనగా బాణమును ఆ శివధనస్సులో పొదిగి తొడిగి బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, బ్రహ్మముని లక్ష్యముగా పెట్టుకుని దాన్ని సంధించమన్నారు. అప్రమత్తేన వేత్తవ్యం, అప్రమత్తత, ఏమరపాటు లేకుండగా, ఏమాత్రం ఏమరపాటు వచ్చిందా అంటే సంకల్ప ప్రవాహంలో పడిపోతావు, విషయ ప్రవాహంలో పడిపోతావు. కాబట్టి ఆ ప్రకారముగా ఉన్నటువంటి ఆ శివధనస్సు అనే దాని యందు ప్రణవో ధనుహు శరః ఆత్మ, మనస్సునే ఆత్మగా అనగా దాన్ని సంధించి బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, ఆ సంధించినటువంటి యొక్క మనస్సు ఎక్కడికి పోవాలని చెప్పానంటే బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, లక్ష్యముగు బ్రహ్మమునందు ఆ మనస్సు చేరిపోయే విధానముగా ఆ మహాకారణాత్మికమగు హంసయందు సోహమునందు ఆ మనసును తొడిగి దాన్ని అక్కడి నుంచి బ్రహ్మం వైపుకి సంధించి వదిలిపెట్టమని చెప్పని ముండకం మనకు చెబుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రక్రియ అవలంబించాల్సిందే. మోక్షాన్ని అపేక్షించిన ఎవరైనా కానీ ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆచరణాత్మకమై ఉన్న అంశాలు, ప్రతి ఒక్కరూ జీవితంలో పాటించాల్సిన అంశములు. ఈ మహాకారణాత్మకమై ఉన్నటువంటి యొక్క సోహం శ్వాసయే ధనస్సుగా చేసుకొని దాని మనస్సుని బాణముగా తొడిగి దాని నివృత్తి మార్గం వైపుగా సంధించి వదిలిపెట్టి బ్రహ్మములో చేరిపోయే విధానం చేయాలని చెప్పని అన్నారు. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి ప్రణవ ధనస్సు శివతత్వం, శివుని యొక్క సన్నిధిలో శివుని యొక్క ఆశ్రయంలో ఉన్నది కాబట్టి దాన్ని శివధనస్సు అని చెప్పని అన్నారు. అట్లా శివధనస్సుని విరిచినటువంటి వారు మాత్రమే సీత పరిణయం, సీతమ్మ వారిని పొందే విధానం ఉంటుందనే మాటగా చూసినట్లయితే, ఎవరైతే ఈ యొక్క ఆత్మారాముణ్ణి ఆశ్రయించి ఈ నివృత్తి మార్గం అనేటువంటి యొక్క ధ్యాన మార్గంలో ప్రయాణం చేస్తారో, అట్లాగా ప్రయాణం చేసేటువంటి వారు మాత్రమే ఈ శివధనస్సుని విరవటము, రెండుగా విరిచేయటము అని చెప్పనంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు కూడా బ్రహ్మములో విలీనం చేసేయటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు కూడా బ్రహ్మములో విలీనం చెందటమే ఆ శివధనస్సును విరవటం అనేటువంటి అర్థం అన్నమాట. కాబట్టి అది శివుని యొక్క చేతి యందే ఉన్నది, ఆయన చేతిలో ధరింపబడి ఉన్నది. ఆ శివుని చేతిలో ధరింపబడి ఉన్నది కాబట్టే మరి యొక్క ప్రణవాత్మికమై ఉన్నటువంటి సోహాత్మికమై ఉన్నటువంటి అంశ శ్వాస అది ఎప్పటికీ కూడా సజీవముగా ఉన్నటువంటి విధానం. అది ఉండబట్టే సకల మానవులు కూడా తమ తమ జీవనములు చేసుకుంటూ ఉన్న విధానం. ఆ శ్వాస కాస్త లేకపోయిందా, శివానుగ్రహం లేకపోయిందా, ఆ పూటే వాని పని శవమై భూమి మీద పడిపోవాల్సి వస్తుంది. కనుక శివుని చేతుల్లో ఉన్నాం కాబట్టి మనందరం కూడా మంగళకరముగా, పూజ్యవంతముగా, తేజోవంతముగా సమస్త వ్యవహారాలు చేసుకునే వాళ్ళముగా ఉన్నాము. ఈ శరీరం కూడా మంగళకరంగా ఉందని చెప్పంటే కారణం శ్వాస ఉండబట్టే. ఆ ఒక్క శ్వాస కనుక అధిగమించిందా, ఉపసంహరింపబడిందా అని చెప్పనంటే ఆ శరీరం కాస్త అశుభం అయిపోతుంది, అమంగళం అయిపోతుంది. సమస్త మానవాళి శరీరాలని మంగళకరముగా చేయటానికి సర్వేశ్వరుడు ఈ యొక్క సోహం అనేటువంటి ధనస్సుని ఆయన చేతి ధరించి ఉంచినటువంటి విధానము. కనుక శివ ధనస్సు ఉన్నంతకాలం సకల మానవులు మంగళకరంగా తమ తమ కార్యములు లోక వ్యవహారములో చేసుకుపోవచ్చు. అయితే ఆ శివ ధనస్సుని విరిచినటువంటి వారు మాత్రమే పరమార్థాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. ఆ శివ ధనస్సుని ఇరవగలిగేటువంటి వాడు ఒక ఆత్మారాముణ్ణి ఆశ్రయించినవాడు, తారక బ్రహ్మమును ఆశ్రయించినవాడు, పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై ఉన్నటువంటి వారు మాత్రమే
ఆ శివధనస్సును ఎక్కువబెట్టి ఇరవగలిగేటువంటి యొక్క సామర్థ్యం వస్తుంది. ఆ ప్రకారముగా మరి మహాత్ములందరూ కూడా నివృత్తి మార్గమునందు ఆ రామతత్వమునందు ఉండి ఆ రామతత్వం యొక్క ఆశ్రయంలో ఉండి మరి శివధనస్సుని మరి విరిసి అనగా ఉచ్ఛ్వాస నిశ్వాస లేకుండా చేయటమే శివధనస్సుని ఇరవటము. ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు కూడా పూర్తిగా బ్రహ్మమునందు విలీనం చెందుతాయి. యోగామృతరసం పీత్వా వాయుభక్ష సదా సుఖీయమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృతో. సమాధి అన్నారు, మృత్యునాశకృతు అన్నారు. కాబట్టి ప్రకారముగా మరి ఆ ధ్యానమునందు ఉన్నటువంటి మహాత్ములు మాత్రమే ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉన్నటువంటి రేచక పూరకములను పూర్తిగా లేకుండగా సహజ కుంభక స్థితి, నిర్ద్వంద్వ స్థితి అన్నారు. ఆ నిర్ద్వంద్వ స్థితిని పొందగలిగితే అది బ్రాహ్మీ అనుభవము. నిర్ద్వంద్వ స్థితి మన భారతంలో చెప్పుకొచ్చారు కదా. ఇను మహోరాత్రంబులు శుభాశుభములైన ద్వంద్వములు ప్రాణాపానములకు నామాంతరంబులు తదీయ మధ్యవర్త్యత నొప్పు మహనీయ వకిని ఉదానంబు దాని నిర్ద్వంద్వ భావము అంతర్యాగా విద్య ప్రవీణులు గండ్రు బ్రహ్మశా పరమశాంతి అనగ బ్రహ్మమనగా అన్నారు. అంతర్యాగా విద్య ప్రవీణులు గండ్రు పరమశాంతి అనగా బ్రహ్మమనగా. కాబట్టి అక్కడ వాళ్ళు ఆ శ్వాసను పూర్తిగా నిర్ద్వంద్వ స్థితిని చేసే విధానం ఏర్పడుతుంది కనుక అలాగా ఎవరైతే ధ్యానమునందు ఉండి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను సహజ కుంభక విధానముగా చేస్తారో, ఉచ్ఛ్వాస నిశ్వాసలు బాహ్యాంత కుంభకములు రెండు కూడా సహజ కుంభక స్థితికి వచ్చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉన్నటువంటి శ్వాస బాహ్యాంత కుంభకములుగా ఉన్నటువంటి శ్వాస సహజ కుంభక స్థితికి రాగలిగితే అప్పుడు ఆ యొక్క శివధనస్సుని బ్రహ్మమునందు విరిసినటువంటి వాళ్ళు అవుతారు. అలాగా ఆ శివధనస్సుకు హంస ఎప్పుడైతే పూర్తిగా మరి ఆ యొక్క యోగ సమాధిలో లయమయ్యిందో అది ఆ విధంగా ఏర్పడ్డటువంటి వారికి మాత్రమే పరమశాంతి అనగ బ్రహ్మమనగా శాంతి. శాంతి విదేహ సుతా సహచారి అన్నటువంటి మహర్షి యొక్క వాక్యానికి భగవద్గీత కూడా భారతం కూడా పరమశాంతి అనగా బ్రహ్మమనగా అనే మాట భారతం చెబుతున్న మాట. నిర్ద్వంద్వ అంతర్యాగా విద్యాల అని చెప్పి అన్నారు. నిర్ద్వంద్వం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండూ కూడా పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి విధానం. ఇదే భగవద్గీత 8వ అధ్యాయంలో అయితే భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య, భృగుటి మధ్యంలో అనగా ఈశ్వరుడి యొక్క సన్నిధిలోనే ఆ ప్రాణాన్ని ప్రవేశింపజేసి సహాతం పరం పురుషం ఉపయేతి, అట్టివాడు అక్కడ ఆ పరమ పురుషుణ్ణి బ్రహ్మమును పొందుతున్నటువంటి విధానముగా గీత 8వ అధ్యాయంలో స్వామి చెబుతున్నటువంటి విధానము. అది పరమశాంత స్థితి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతి అని కూడా చెప్పారు అక్కడ. త్యాగా శాంతి తద అనంతరం శాంతి పరమశాంతి అన్నారు. అలానే పరమశాంతిని బ్రహ్మానందాన్ని పొందాలనేటువంటి అపేక్ష ఉన్నటువంటి వారు శివధనస్సును ఎక్కువబెట్టి దానిని బాహ్యాంత కుంభకములు లేకుండా సహజ కుంభక విధానముగా చేయగలిగితే, వారు శివధనస్సును ఇరసగలిగితే అట్టి వారు యోగ సమాధి యందు పరమశాంతి యగు మరి ఆ సీత అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై బ్రహ్మానంద భరితులై తరించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఈ విధముగా సీతారాముల కళ్యాణం అనేటువంటిది ఏనాడైతే ఈ యొక్క జీవుడు నివృత్తి మార్గం వైపు అడుగుపెట్టి హంస యొక్క శివధనస్సుకు హంస యొక్క ఆశ్రయంలో ఉండి
ఉచ్ఛ్వాస నిశ్వాస లేనటువంటి విధానముగా, బాహ్యాంత కుంభకము లేని విధానముగా, సహజ కుంభక విధానముగా ఆ శివధనస్సుని ఆ విధముగా సహజ కుంభక విధానముగా చేసి మరి లోపల నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తాడో అట్టి ఆ జీవుడు మాత్రమే మరి బ్రహ్మమైపోతూ ఉన్నాడు. దాన్ని జీవ బ్రహ్మైక్యము అన్నారు. శివజీవైక్య సమాధియందు విలసచ్చన్మాత్ర తత్వంబుత అవలిలను గని పూర్ణుడై పిదప మాయా సంస్కృతింజెందునే తవులన్నెర్చునే పాలు పెరుగై తరక్షంగ వీరైనయా నవనీతంబు చల్లలో కలయునే నానావిధ ప్రకారంబు. శివజీవైక్య సమాధియందు మరి ఆ శివజీవైక్య సమాధి అంటే ఆ సమాధి అనేటువంటిది పొందటమే అది కళ్యాణము, మహత్తరమైన కళ్యాణము. కళ్యాణము అని చెప్పి అన్నప్పుడు ఈ బ్రహ్మమునకు ఆ జీవునికి ఏర్పడ్డటువంటి ఆ యొక్క మరి జీవ బ్రహ్మైక్యము అనబడేటువంటిది అది కళ్యాణము, శుభదాయకము. అలాంటి ఆ స్థితి ఆ జీవుడు బ్రహ్మమును చేరి బ్రహ్మములో చేరిపోవటం, బ్రహ్మమే అయిపోవటం అని చెప్పానంటే మరి ధ్యానములో ఈ శ్వాస అనబడేటువంటి శివధనస్సుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేనటువంటి విధానం, రేచక పూరకములు లేని విధానం. ఈ మాట మీకు భగవద్గీత 8వ అధ్యాయంలో స్వామి చెప్పుకొస్తాడు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఎంత స్పష్టంగా స్వామి చెప్తారు అక్కడ. నాసా అంటే ముక్కు, అభ్యంతర అంటే లోపల, చారిణవు అంటే చరించుట. నాసాభ్యంతర చారిణవు ముక్కు రంధ్రములలో చారిణవు చరించేటువంటి యొక్క ఈ ప్రాణాపాన వాయువులను సమౌకృత్వా అంటాడు. అవి సమముగా చేయటమే శివధనుర్భంగం. ఆ విధముగా చేసినటువంటి వారికే జీవితంలో పరమశాంతి అనగా బ్రహ్మమనగా ఆ పరమశాంతి అనేటువంటి యొక్క సీతమ్మవారి అనుగ్రహాన్ని పొందటం జరుగుతుంది. వారందరూ కూడా ఆ కైవల్య ధామములో, మోక్షధామములో ఉండిపోతారు. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ స్థానమును చెందిన తర్వాత తిరిగి మరల జీవుడు జన్మకు వచ్చే విధానము లేదో అలాంటి పరంపదమే, పరంధామమే. అలాంటి ధామములో ఆ జీవుడు ఏనాడైతే చేరిపోతాడో ఆనాటి నుంచి వాళ్ళు పరమశాంతిగా ఉంటారు, బ్రహ్మానందముతో ఉంటారు. ఎప్పుడు కూడా వారికి ఆ యొక్క పరమశాంతియే వాళ్ళ ఎందు వెళ్ళి విరిసే విధానం ఉంటుంది. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పరిశం అత్యంతం సుఖం అశ్నుతే. గీతారో అధ్యాయం. అత్యంతం సుఖం అశ్నుతే, అత్యంతం మిక్కుటమై ఉన్నటువంటి సుఖాన్ని, మిక్కుటమై ఉన్నటువంటి పరమశాంతిని అలాంటి ఆ యొక్క యోగ సమాధి యందు వాళ్ళు పొందుతున్నటువంటి విధానం అని చెప్పని భగవద్గీత చాలా సందర్భాలలో ఆ పరమశాంతి యొక్క అంశాన్ని బోధించుకుంటూ వస్తూ ఉన్నారు. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. చక్కటి మాట భగవద్గీతలో వస్తుంది. నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తులై ఉన్నటువంటి వారు ఎవరయ్యా అయుక్తులు అని చెప్పనంటే అయుక్త, ప్రాకృత, స్తబ్ధ, షట, నైష్కృతిక, అలస, విషాది, దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. తామసికుడే ఉన్నటువంటి వాడిని అయుక్తుడు అని చెప్పని అన్నారు. కానీ ఇక్కడే ఉన్నాడు నాస్తి బుద్ధి అయుక్తస్య. ఇలాగ ప్రకృతి భావములు పొంది ప్రపంచ విషయాలలో సంచరిస్తూ ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి యొక్క అయుక్తులకి శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క బుద్ధి లేదు అన్నాడు. నాస్తి బుద్ధి అన్నాడు. ఎవరికైతే ఇలాంటి యొక్క శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క బుద్ధి లేదో అలాంటి వారికి నచాభావయతశ, నచాభావ, వాళ్ళకు బ్రహ్మ భావన లేదన్నారు. నచాభావయత శాంతి, అలాంటి బ్రహ్మభావం లేని వానికి శాంతి ఎక్కడిది?
అశాంతస్య కుత సుఖం, అశాంతి లేనివానికి సుఖం ఎక్కడిది అనేది మనకు ఆ శ్లోకంలో చెప్పే అంశము. కాబట్టి ఎవరైనా జీవితంలో తాము కోరుకునేటువంటి పరమశాంతిని జీవితంలో పొందాలని చెప్పి అన్నట్లయితే ఆ పరమశాంతి ఆత్మ నుండి బ్రహ్మము నుండి పొందాలే తప్ప బయట ఎక్కడా లేదు. కనుక పరమశాంతి అనేది బ్రహ్మమునందు ఉన్నటువంటి స్వరూపత లక్షణం, ఆత్మ లక్షణం, భగవద్ లక్షణం. శాంతాకారం భుజగశయనం అని చెప్పల్లా శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉంటాడంటే శాంతాకారం, శాంతమే పరమాత్మ యొక్క ఆకారం. ఇది ఎట్లా పొందబడుతుంది? యోగి హృద్యాన గమ్యం, యోగులు హృత్ ధ్యాన గమ్యం, హృదయమునందు ధ్యానము ద్వారా వాళ్ళు పొందుతున్నారు అని మనకు ఆ యొక్క శ్లోకంలో వస్తుంది. శాంతాకారం అనేటువంటి శ్లోకం అందరికీ తెలుసు. అవి దాంట్లో చెప్పే మాట యోగి హృత్ ధ్యాన గమ్యం, యోగులై ఉన్నటువంటి వారు ధ్యానము ద్వారా దానిని పొందుతున్నారు. కాబట్టి ప్రకారముగా లోకంలో మానవులందరూ కూడా పరమశాంతిగా ఉండాలి, బ్రహ్మానందముతో ఉండాలి, సుఖముగా ఉండాలి అన్నటువంటి యొక్క అపేక్షలు లోకంలో సకల మానవులకి ఉన్నాయి, సకల జీవులకి ఉన్నాయి. అయితే మానవుడు తన యొక్క విషయాన్ని వ్యక్తం చెప్పుకుంటాడు. కాబట్టి మానవులు కోరుకునేటువంటి పరమశాంతి కానీ, సుఖము కానీ, ఆనందాన్ని కానీ అవన్నీ బ్రహ్మమునందు ఉన్నటువంటి స్వరూప లక్షణాలు కనుక అవి పొందాలి అన్న అపేక్ష ఉన్నటువంటి వారల్లా కూడా శివ ధనుర్భంగం చేయాల్సి ఉంటుంది. శివ ధనుర్భంగం అంటే ఏం చెప్పుకున్నా? మహాకారణమే శివస్థలము కాగా ఆ మహాకారణములో శివస్థలములో ఉన్నటువంటి సోహం అనేటువంటిది శివధనస్సు. అది ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా బుసగొడతా ఉన్నది, బాహ్యాంత కుంభకములుగా కలిగి ఉన్నది. దానిని ఎవరైతే మధ్యకు విరుస్తారో అనగా ఉచ్ఛ్వాస నిశ్వాస లేకుండా సహజ కుంభక విధానముగా చేస్తారో అట్టి వారు మాత్రమే యోగ సమాధిని పొందే అవకాశం ఏర్పడుతుంది. అట్టి యోగ సమాధి ఉన్నటువంటి వారే మరి పరమశాంతి అనేటువంటి బ్రహ్మానందం అనబడేటువంటి ఆ సీత మరి ఆ అనుగ్రహము కలిగి మరి ఆ యొక్క జీవుడు బ్రహ్మైక్యమును పొందటం కారణముగా అది కళ్యాణదాయకము. ఆ జీవుడు బ్రహ్మైక్యమును చెందటమే కళ్యాణదాయకము. దాన్నే జీవన్ముక్తావస్థ అని చెప్పనన్నారు. ఈ ప్రకారముగా మరి లోకములందరూ కూడా సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా దర్శించుకున్నారు, వైభవపేతముగా నిర్వహించుకున్నారు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గుర్తించి మరి ప్రకారంగా శివధనస్సు యొక్క ఎక్కువబెట్టి శివుని అనుగ్రహముతో ఉచ్ఛ్వాస నిశ్వాసము అధిగమించి మరి యోగ సమాధి యందు జీవ బ్రహ్మైక్యమును పొంది ఆ కళ్యాణదాయకమై ఉన్నటువంటి దానం చేసుకోవటమే సీతారాముల కళ్యాణముగా మనం పారమార్థిక అంశముగా దీన్ని గ్రహించుకున్నట్లయితే అందరూ కూడా మోక్షం వైపుకు ప్రయాణం చేసి నానా దుఃఖములలో అలమటించేటువంటి వాడు, నానా భవసాగరములు ఈదేటువంటి వాడు, మృత్యు సంసార సాగరంలో ఈదేటువంటి యొక్క జీవుడు అలాంటి యొక్క బాధలు లేకుండా దుఃఖములు లేకుండా తరించి ఆ బ్రహ్మములో చేరిపోయిన విధానమే జీవ బ్రహ్మైక్యమే కళ్యాణ మహోత్సవముగా మనం పారమార్థికము గ్రహించి ఆ మార్గంలో ప్రయాణం చేసి జీవితాన్ని ధన్యత చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ధన్యతను మరి సీతారాములు ప్రసాదించి సకల మానవులకు చక్కగా పరమశాంతిని పొందే విధానం అనుగ్రహించి ధ్యాన మార్గంలో ప్రయాణం చేసేట్లుగా అనుగ్రహించి అందరికీ కూడా తాత్విక ప్రయోజనము, తాత్విక పారమార్థిక లాభమును పొందే విధానముగా అనుగ్రహించి వారికి అలాంటి సద్గతిని అనగా బ్రాహ్మీ అనుభవాన్ని పొందే విధానముగా ప్రసాదించుగాక అని చెప్పని కోరుకుంటూ ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.